గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే మీకు డార్లింగ్ తర్వాత రెబల్కి పనిచేస్తున్నప్పుడు మీ నేము డార్లింగ్ యాడ్ చేసి వేస్తే బాగుంటుంది, డార్లింగ్ స్వామి అని టైటిల్ కార్డ్ వేస్తే బాగుంటుందని లారెన్స్ గారు ఆ డిసిషన్ తీసుకుంది. ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఒక డైరెక్టర్ రైటర్ విషయంలో ఇంత ఆలోచిస్తాడా? ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు నాతో ఎలా ఉంటుందంటే నేను ఏ డైరెక్టర్తోనే సరే ఫస్ట్ సిట్టింగ్ వేస్తే మేము క్లోజ్ అయిపోతాం ఆ రోజు. ఇంకా అక్కడి నుంచి నన్ను తీసుకెళ్తారు లొకేషన్కి. ఇప్పుడు లారెన్స్ గారు కూడా నన్ను ఫారిన్ బలవంతంగానే తీసుకెళ్లారు, బ్యాంకాక్ తీసుకెళ్లారు షూటింగ్కి. నన్ను కూడా ఉండమంటారు. కన్నయ్య గారు కూడా ఎవరైనా సరే, మారుతి అవ్వచ్చు ఎవరైనా సరే. సో అంత ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి వెంటనే వాళ్ళు సరదాగా ఎంటర్టైన్మెంట్ లాగా వచ్చిమంటారు అందరూ. సో వెళ్ళిపోతాం కాబట్టి ఆయన ఏంటంటే పర్టికులర్గా నా మీద ఫోకస్ పెట్టి ఒక మనీ విషయంలో ప్రొటెక్షన్ ఇప్పించడం కానీ, లేకపోతే సరదాగా ఎంజాయ్మెంట్, సరదా కబుర్లు చెప్పుకోవడానికి కానీ ఇంకా నన్ను అందరూ తీసుకెళ్తారు. కాబట్టి ఆ క్లోజ్నెస్ వచ్చేస్తుంది మాకు. సో ఆ ప్రేమ కూడా క్రియేట్ అవుతుంది, కేర్ తీసుకునే ప్రేమ కూడా ఆటోమేటిక్గా ఇంకా ఆయన వెంటనే ఇది ఇలా పెడదాం ఒక సెంటిమెంటల్గా, అది వర్కౌట్ అయింది కదా అని చెప్పి ఆయనే సపరేట్గా. ఇప్పుడు అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ట్రైన్ టికెట్ వేసాడు, లేదా ఆయన టెక్నీషియన్, మెయిన్ టెక్నీషియన్ ఫ్లైట్ టికెట్ వేయండి అని ఇలా చాలా కేర్ తీసుకుంటారు ఆయన. ఎక్కడ స్టేన్ అవనవారు ఎక్కడ. ఎందుకంటే రైటర్స్ వాళ్ళ సరస్వతి పుత్రులు, వాళ్ళు మరి బాగా చూసుకోవాలి, బాగా చూస్తే మంచి డైలాలు వస్తాయి అనేవాళ్ళు. అంత కేర్ తీసుకుంటారు. జనరల్గా ఏంటంటే రైటర్కి ఇంపార్టెన్స్ ఇప్పుడు ఈ డైలాగ్స్లో కొన్ని పెట్టచ్చు పెట్టకపోవచ్చు, కానీ మెయిన్ టెక్నీషియన్ కదా. సో మెయిన్ టెక్నీషియన్ నెక్స్ట్ స్క్రీన్ మీద అవుట్పుట్ వచ్చేది డైలారేటర్ వల్లే కదా. దాన్ని కేర్ఫుల్గా అందరూ బాగా చూసుకుంటారు. అదే ఈ రెబల్ విషయంకి వస్తే, అంటే మీరు డార్లింగ్ చేసిన తర్వాత రెబల్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత యాక్సెస్ వచ్చి ఉంటుంది కదా ప్రభాస్ గారితో. అవును, వచ్చింది, బాగా వచ్చింది. సో ఆయన ప్రేమని మీరు ఆస్వాదించిన క్షణాలు అంటే ఒక ఫుడ్ విషయంలో కానీ, ఒక కేరింగ్ విషయంలో కానీ, సో ఆ మూమెంట్ ఏదైనా ఉందా? ఆయన ఎవ్రీవన్ ఇప్పుడు ఆయన ఏంటంటే అందరినీ ఫస్ట్ డార్లింగ్ అని పిలుస్తారు, ఫస్ట్ అందరినీ దగ్గర చేసుకుంటారు, డౌన్ టు ఎర్త్. సో ఏదైనా అడిగితే ఎక్కువ ఆలోచించరు ఆయన. ఇప్పుడు మేము బ్యాంకాక్లో December 31 నైట్. ఓకే. సో క్రూకి అందరికీ ఆయన ఒక 5000 బాత్స్ అంటాం అక్కడ, రూపీస్ కాదు. సో అవి ఇచ్చి సరదాగా ఈరోజు అంతా ఎంజాయ్ చేయండి మొత్తం. 5,000 అందరికి 5000 బాత్స్, మన రూపీ అంటాం కదా, వాళ్ళ బాత్స్ అక్కడ ఓకే ఇచ్చి ప్రతి టెక్నీషియన్కి ఇచ్చి మీరు ఖర్చు పెట్టుకోండి అనేవాళ్ళు అని ఇచ్చారు. సో ఆ నైట్ అంతా ఎంజాయ్ చేయండి అని చెప్పి. అలాగే వెళ్ళే రోజు మంచి పార్టీ ఇవ్వడం. అంటే ఆయన ఏంటంటే నాతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలి అనుకుంటారు ఆయన. అది ఇంకా అద్భుతం కదా. అంటే ఆయన ఇంత కాంట్రవర్సీ కూడా లేదు ఎక్కడ చూడండి, ఏ ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా కరెక్ట్ ఆయన మీద ఇంత కాంట్రవర్సీ ఉండదు, డౌన్ టు ఎర్త్. సో దానివల్ల ఏమవుతుందంటే మేబీ అంత డౌన్ టు ఎర్త్ వల్లే ఈరోజు ఇలా పాన్ ఇండియా హీరో అయ్యారేమో అనిపిస్తుంది నాకు కదా. అంటే బైబిల్లో ఒక లైన్ ఉంటుంది, తనను తాను తగ్గించుకునేవాడు దేవుడి దృష్టిలో హెచ్చించబడుదురని. ఎంత నాకు అదే అంత పెద్ద హీరో అవడానికి కారణం అదేమో అనిపిస్తుంది. మంచితనం అంటే క్లీన్. టు బి ఫ్రాంక్, డార్లింగ్లో ఎలా ఉంది క్యారెక్టరేషన్ అలాగే ఉంటుంది అయింది ఒరిజినల్గా. యాక్షన్ అతని బాడీని వాడి సినిమాలు తీశారు తప్ప ఆయన మైండ్ పాపం అలా సెన్సిబుల్, ఒక పిల్లోడి మనస్తత్వం, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. అసలు ఎమోషన్స్ రాంగ్ అసలు ఉండదు ఎప్పుడు కూడా ఆయన మైండ్లో. సార్ అదే మీరు వర్క్ చేసిన సినిమాల్లో నాకు ఒక్క సినిమా విషయంలో మాత్రం ఎందుకో అది సార్ మీకే అనే కాదు, తెలుగు ఆ సినిమాకి పనిచేసిన ప్రతి తెలుగు టెక్నీషియన్ కూడా రావాల్సినంత గుర్తింపు, పడిన కష్టానికి రావాల్సినంత పేరు రాలేదనిపిస్తుంది దృశ్యం మూవీ సార్. ఎందుకంటే దృశ్యం ఒరిజినల్కి తెలుగు నేటివిటీకి చాలా చేంజెస్ ఉంటాయి. ఇవే చేంజెస్ని హిందీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. కరెక్ట్. అయితే మొత్తం ఆ సినిమా సక్సెస్ అంతా ఆ డైరెక్టర్ ఖాతాలో పడిపోయింది, తెలుగు సక్సెస్ కూడా. అవునవును, కరెక్ట్. ఆ దృశ్యం ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. దృశ్యం యాక్చువల్గా మేము ఫస్ట్ సురేష్ బాబు గారు అది కొన్నారు, కొనే ముందు చూడమన్నారు. చూసాను, నేను కరెక్షన్స్ చెప్పాను. సో వెంకటేష్ గారు అది నువ్వు రాసే ఈ సినిమా అని చెప్పారు. ఓకే అన్న, స్క్రిప్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బాగా ల్యాగ్ ఉంది, 20 minutes, అందుకే తీసేసాం. నేను అది చెప్పి యాక్చువల్గా వెంకటేష్ గారు, సురేష్ బాబు వాళ్ళు లెంగ్త్ ఎక్కువ తీరు, అంటే సేమ్ ఒరిజినల్ ఏది ఉందో అదే చేస్తారు, ఎక్కువ కథ పొద్దు అనేది. దాని ముందు మసాలా అనే సినిమా ఏదో రిలీజ్ అయింది, రీమేక్లు 2-3 ఫ్లాప్ అయినాయి. అయ్యాను కదా, రీమేక్లు చాలా ఫ్లాప్ అవుతాయి బయట. ఎందుకంటే
ఒక రీమేక్ని తెలుగులో హిట్ చేయడం చాలా కష్టం ఒరిజినల్ కంటే ఎందుకంటే మీకు ఒరిజినల్ ఫ్లేవర్ పోకూడదు, దాని కోర్ ఎమోషన్ అర్థం చేసుకోవాలి. ఒక్క డైలాగ్ ఎక్సెస్ రాయకూడదు, అది ఒక కత్తి మీద సామే. సో పైగా మేము తీసేసాం, ఆ తీసి ఇదంతా కలిపి ఒక సీన్గా రాశాను నేను, మొత్తం లేపేసి. ఆ షాక్ అయ్యారు, లేదు సరిపోద్దు సార్ అని చెప్పి. ఎందుకంటే మీకు మలయాళంలో ఏంటంటే ఒక 30 minutes వరకు కొంచెం స్లో ఉంటుంది సినిమా. అంటే వాళ్ళు ఏంటంటే న్యాచురల్ లైఫ్ ఎస్టాబ్లిష్మెంట్కి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు. మనకేంటి అది లాగ్ అయిపోతుంది. సరే తీసి సో దానివల్ల ఏంటంటే ముందు చాలా మటుకు కట్ అయిపోయింది. దానిలో ఇంటర్వల్ మేము పోస్ట్ పోన్ చేసాం, లేట్ చేసాం. అప్పటికి భయపడ్డారు. సో అప్పుడు ఏంటంటే డైలాగ్స్ కూడా నేనేం చేశాను, దాదాపు మీకు డైలాగ్ వర్షన్ కంటెంట్ వైజ్ సేమ్ ఉంటాయి, ఎమోషన్ వైజ్ అన్నీ నేను కొత్త రాస్తాను. డైలాగ్స్ మార్చాను నేను అన్నీ. ఇంకా కొన్ని బెటర్మెంట్స్ చేశాము. మీకు అందులో కూడా ఇంటర్వల్కి నేను యాక్చువల్ కేరళలో షూట్ చేసాము, అది వెళ్ళి నన్ను కూడా తీసుకెళ్లారు. సో నేను అక్కడ మధ్యలో ఒకసారి ఫాదర్కి ఇంట్లో పోకపోతే వచ్చేసాను. వెళ్ళి షూట్ చేశాక నన్ను సురేష్ బాబు గారు పిలిచారు ఒకరోజు, ఒకసారి చూడు అని చెప్పి ఎడిటింగ్ రూమ్లో చూస్తే వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఇంటర్వల్ టైంకి, మీకు సినిమా గుర్తుందో లేదో, గుర్తుంది సార్, ఇతను వైఫ్ వాళ్ళు ఒక అతన్ని చంపేస్తే అబ్బాయి ఆ బాడీ ఎక్కడో మొత్తానికి కప్పెట్టేసి ఆ కార్ ఎక్కడో డిస్మాండిల్ చేసేస్తారు. వచ్చిన తర్వాత ఒక షాట్ ఒకటి వేస్తారు. అదేంటంటే ఇతనికి ఒక షాప్ ఉంటుంది, అది ఒక సిమెంట్తో ఇతను తాపి ఇస్త్రీ ఇచ్చేస్తూ ఉంటాడు. అవును, ఇక్కడ ఇంటర్వల్ వేస్తారు. ఇక్కడ వేస్తే అప్పుడు ఇది ఎక్కడ ఒరిజినల్లో లేదు. సో నేను చూసాను, అందరూ ఎడిటింగ్ రూమ్లో అందరూ ఉన్నారు, పరచూరి గారు, మేము అందరూ ఉన్నాం, వెంకటేష్ బాబు అందరూ ఉన్నారు, సురేష్ బాబు గారు. అంటే నేను ఈ షార్ట్ ఎందుకు వేసారు సార్ అన్న, ఒక ఇంట్రెస్ట్, చీటింగ్ షాట్ లాగా వేద్దాం సార్. ఇప్పుడు ఇది వేసాం అనుకోండి, అప్పుడు హీరో సేఫ్ జోన్లో ఉన్నట్టు ఉంటుంది. అంటే ఎక్కడో సిమెంట్ చేస్తాడు కూడా ఇందులో పెట్టి. ఇప్పుడు ప్రీ క్లైమాక్స్లో అక్కడ మీడియా అంతా వాళ్ళ ఇంటి దగ్గర తవ్వుతున్నప్పుడు టెన్షన్ పోతుంది ఆడియన్స్కి, ఇది రిలాక్స్ అవుతాడు థియేటర్ ఆడియన్స్. ఇది సేఫ్ జోన్లో పెట్టేశాడు కదా ఇది, అప్పుడు అది టెన్షన్ ఫీల్ అవ్వరు సార్ అది. అంటే కరెక్ట్గా అందరూ ఆలోచించి మళ్ళీ ఫస్ట్ కొంచెం వ్యతిరేకించారు కొంతమంది. అన్నాక అప్పుడు వెంకటేష్ గారు అన్నారు, నిజమే ఇక్కడ ఇంటర్వల్ ఇస్తున్నాం కదా, ఇప్పుడు ఆడియన్స్ గ్యాప్ వస్తుంది, వాళ్ళు బయటకు వెళ్ళి సిగరెట్ కాల్స్ ఆలోచిస్తారు ఇందులో పెట్టేశాడని, రిలాక్స్ అయిపోతారు వాళ్ళకు కూడా టెన్షన్ ఉండాలి, స్వామి చెప్పింది రైటే అంటే అప్పుడు ఆ షార్ట్ తీసేసాం. ఆ సినిమా వర్క్ ఎక్కువ చేసాం. యాక్చువల్గా ఇది సార్ నేను క్వశ్చన్ అడిగింది, ఇలాంటి చిన్న చేంజెస్ చాలా బ్యూటీ తీసుకొచ్చింది తెలుగు వర్షన్, చాలా బ్యూటీ తీసుకొచ్చింది. చాలా అందులో కూడా ఒక డ్రైవ్ ఉంటుంది. అదేంటంటే మోహన్ లాల్ సెకండ్ హాఫ్లో ఈ మీనా వీళ్ళందరికీ ఈ పోలీసులు ఎదుగుతుంటే వాళ్ళు పాపం రిలాక్స్ అవుతుంటారు. రిలాక్స్ అవుతుంటే ఇంక రారు కదని పోలీసులు అంటే లేదు వస్తారు అని మళ్ళీ చెప్తారు. చెప్తే నాకు అది మలయాళానికి తెలుగుకి నాకు ఎక్కడ కొడుతుందంటే, ఇంకా భయపెట్టకూడదు కదా, ఇప్పుడు ఫ్యామిలీ భయపడుతున్నారు ఇంకా రారులే అని మనం ఒక ధైర్యం చెప్తాం ఇంటి పెద్దగా. కానీ అందులో అలా ఉంటుందో లేదు మళ్ళీ వస్తారని చెప్పి అతను మళ్ళీ ఒక ప్లాన్ చెప్తూ ఉంటాడు. అది అక్కడ సరిపోయిందేమో, కానీ నాకేంటంటే అది కొంచెం డౌట్ కొట్టేది, ఇదే మళ్ళీ వాళ్ళు టెన్షన్ గురి చేస్తున్నట్టు ఉంటుందా అని కొంచెం ఆ డైలాగ్ ఇంపాక్ట్ కూడా తగ్గించాం. నెక్స్ట్ ఒక చోట అందులో ఒక డైలాగ్ ఏమి రాస్తారంటే, మనం సర్కస్ తాడు మీద మనందరం నడుస్తున్నాం, ఎనీ టైం పడిపోవచ్చు అని ఒక డైలాగ్ ఉంటుంది మలయాళంలో. సో దానికి తెలుగు రాయాలి అంటే అది మళ్ళీ వీళ్ళని భయపెడుతున్నట్టు ఉంటుంది కదా అని ఆ డైలాగ్ ఏం రాశానంటే, వెంకటేష్ మీనాతో చెప్తాడు, మనం అలవాటు లేని ఆట ఆడుతున్నాం, ఎనీ టైం పడిపోవచ్చు, కానీ గెలుస్తాను నమ్మకం నాకుంది అని మార్చాను. అది చాలా అందంగా ఉంది. సో అలా ఎన్ని డైలాగ్స్ కూడా ఆ సెన్స్, అందులో కూడా ఒక ఎమోషన్ ఉండేలాగా, నెక్స్ట్ కన్విన్సింగ్ కూడా, వాళ్ళకి ధైర్యం చెప్పాలి, జరుగుతున్న ఫ్యాక్ట్ చెప్పాలి, ధైర్యం చెప్తున్నట్టు ఉండాలి అని ఆ డైలాగ్ రాసాం. సూపర్. అయితే నాకు ఒక చిన్న డౌట్, ఇది మీ క్రాఫ్ట్కి సంబంధించిన వరకు, ఇప్పుడు ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీకి మాటలు రాయడానికి, బాబు బంగారం లాంటి పక్కా కమర్షియల్ సినిమాకి మాటలు రాయడానికి డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో ఈ కమర్షియల్ సినిమాలో యాజ్ ఎ రైటర్కి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. కరెక్ట్. మీ స్టైల్ చూపించవచ్చు, మీ పంచ్ చూపించవచ్చు, ఒక స్టైల్ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక టెంప్లెట్ ఉంటుంది, అక్కడే కూర్చొని రాయాలి, కానీ గుడ్ వర్క్ జరుగుద్ది. ఇక్కడ ఒక రైటర్గా ఎలాంటి సినిమా ఇష్టపడి రాయొచ్చు? నేనేంటంటే
మన మైండ్కి మనకు కొన్ని ఓన్ సెన్సిబిలిటీస్ ఉంటాయి. ఉమ్, నాకు ఒరిజినల్గా కామెడీ రామ్‌కామ్ ఇష్టం నాకు బాగా. ఉమ్, ఫీల్, పెయిన్, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా ఇష్టం. కమర్షియాలిటీ నేను కమర్షియల్ సినిమా కూడా ఇష్టమే కానీ అందులో అదేమవుతుందంటే కమర్షియల్ సినిమా ఏమవుతుందంటే లాంగ్విటీ గుర్తుండదు. సినిమా ఇన్స్టెంట్ ఎమోషన్స్, లౌడర్ ఎమోషన్స్. సార్. అది అయ్యేటప్పటికి మనం మర్చిపోతాం. ఉమ్, సినిమా ఇంటికి వెళ్ళి అక్కడ ఇన్స్టెంట్గా ఒక విలన్ కొట్టాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ అది హార్ట్కి అంత గుర్తుండదు. కమర్షియల్ సినిమాస్ అన్నీ కూడా ఏంటంటే మైండ్కి రీచ్ అయ్యేవి. ఉమ్, నాకు ఇలా లాంగ్విటీ ఒక క్లాసిక్ లాంటి సినిమాలు చేయాలి అది ఇష్టం నాకు. సహజంగా నాకు అది ఎక్కువ ఇంట్రెస్ట్. సరే. మేబీ అందుకే కరుణాకర్ గారు నాకు చూన్ అయ్యారేమో. ఉమ్, సో ఆయన ఏమంటారంటే నా హార్ట్ నీ పెన్ను అంటారు. ఆయన ఎగ్జాక్ట్ ఏది ఫీల్ అవుతారో నా మైండ్ అలాగే ఉంటుంది. సేమ్ అదే డైలాగ్ వెర్షను నేను ఇవ్వగలుగుతాను. సో కమర్షియల్ సినిమాలు ఇప్పుడు నేను కమర్షియల్ సినిమా రెబల్ లాట్లో మంచి మంచి డైలాగ్ రాసా. అవును. కానీ అది ఎంత రాసినా ఒక 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 హీరోకి రాయడం అంటే ఇది పెట్టి మనం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేద్దాం అనే ఉద్దేశంతో. ఇందులో ఏంటంటే న్యాచురల్ లైఫ్ ఉండాలి మూవీలో అన్న ఫీల్ అవుతాను నేను. సో కాన్సెప్ట్ బేస్డ్ నాకు బాగా ఇష్టం. సార్. పైగా ఏంటంటే నేను ఓన్లీ డైలాగ్స్నే రాయను. నేనేంటంటే కథ ఇచ్చిన తర్వాత కథలో ముందు నేను ఒక 5-6 రోజులు వర్క్ చేసి ముందు ఉమ్, కథ మీద వర్క్ చేస్తాను నేను ఫస్ట్. ఇందులో ఉన్న బెటర్మెంట్స్ అవ్వచ్చు, లూప్ హోల్స్ అవ్వచ్చు, ఇవన్నీ డైరెక్టర్తో డిస్కస్ చేసి అందరూ ఓకే అంటే అప్పుడు డైలాగ్స్కి వెళ్తా. సార్. సో కమర్షియాలిటీ కన్నా నాకు కొంచెం కాన్సెప్ట్ మూవీలు నాకు ఎక్కువ ఇష్టం బాగా.